ఒకసారి ఆహ్వానిస్తున్నాను. ఫణీంద్ర గారు అండ్ రవీంద్ర గారు, ఈ ఇంద్రాలే ఉన్నారు ఇద్దరు. సో వారిద్దరిని ఆహ్వానిస్తున్నాను. మా గీతాక్కను కూడా. అక్క వెల్కమ్. అండ్ మృదులక్క లేదు, పోయిన వారం కదా, మృదులక్క టూర్కి వెళ్ళారు. అంటే పాప ఎవరిని పంపించి వచ్చింది. అక్క వి వెల్కమ్ యూ అండ్ అదర్స్ ఆల్సో. చాలా సంతోషం. ఈ ఈస్టర్ వచ్చినప్పుడల్లా నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. ఒకసారి ఇట్లా వెళ్తుంటే కుక్క వెంటపడింది నా వెంట. గోపాల్ నగర్ అని ఉంది కదా మా ఇంటి దగ్గర, అక్కడి నుంచి ఈ మన ఇది ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది కదా, దయానందన్నర దాకా పరిగెత్తించింది అది నన్ను. నేనే ఏం చేశానంటే నిద్రమత్తులో వస్తా దాని కాలు ఇట్లా తొక్కా, అంతే కదా, నన్ను నిద్రమట్టు వదిలేదాకా తరిమింది నన్ను. సో ఇది ఈ ఈస్టర్ వచ్చిందంటే నాకు అది గుర్తొస్తుంది అనమాట. మంచిదండి. మరి ఈరోజు కొన్ని మాటలు ఈస్టర్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి ఒక 4 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చదువుదాం. మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. చదవమ్మా. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండేది చూసిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయో చూశాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారిక్కడూ గ్రహింపరైది. చాలమ్మా బ్రదరా. మరి ఇది యోహాను గారు ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి రాశారు. మత్తయి గారు ఏం రాస్తారంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం జరిగినప్పుడు మగ్దలేని మరియా, వేరొక మరియా, ఆయన తల్లి అయిన మరియా, యాకోబు పూజా భార్య అయిన సుసన్న, మరికొందరు స్త్రీలు వెళ్ళారని మత్తయి గారు రాస్తారు. మార్కు గారు, లూకా గారు కూడా సేమ్ యాస్టీస్గా రాస్తారు. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది? అయితే యోహాన్ గారు మాత్రం మగ్దలేని మరియ మాత్రమే అక్కడికి వెళ్ళిందని రాశాడు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, సంఘటన క్రీస్తు శకం 35వ సంవత్సరంలో జరిగింది. ఈ సువార్తలు మాత్రం క్రీస్తు శకం 65 నుంచి 95 మధ్య రాయబడ్డాయి. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? 25 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అందువల్ల కొంత కొంత కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ వచ్చింది. చాలామంది దైవజనులు ఏమంటారంటే, మగ్దలేనే మరియా ఆవిడే వెళ్ళుంటారు, ఆవిడ తర్వాత మిగతా వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు అని అంటారు. ఏదేమైనా ఈరోజు మనము మగ్దలేని మరియా గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఈ ఈస్టర్ రోజు నిజంగా ఈమె లైఫ్ని మనం చూసినప్పుడు మనకు ఒక సవాలు ఆమె జీవితం. ఈమె ఏంటంటే, ఈమె ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈమెకి? బైబిల్లో ఈమె పేరు కొత్త నిబంధనలో ఈ 4 సువార్తల్లోనే దాదాపు 14 సార్లు రాయబడింది. ఈమె ఒక్కదాని పేరే మగ్దలేనే మరియా, మగ్దలేనే మరియా, మరియా మగ్దలేనే. ఇంగ్లీష్లో ఉంటుంది మేరీ మ్యాగ్దలిన్ మేరీ అని. ఇశ్రాయేలు యూదుల మధ్య ఈ మరియా అన్న మాట, మరియా అన్న పేరు చాలా కామన్ పేరు. చాలామందికి ఉంటుంది మరియా అని.
మనకు తెలిసే బైబిల్లో తల్లి యేసు తల్లి గారి పేరు మరియా. ఇంకెంతమంది మరియాలు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు? మరియా, మార్తా, లాజరు, ఇంకా మగ్దలేనే మరియా, యాకోబు యోహాన్ల తల్లి అయిన మరియా, మేడగది మరియా కదా. మనకు తెలిసి 5-6 మరియలు ఉన్నారు. ఎవరమ్మా? 7 మరియలు ఉన్నారు మనకు తెలిసి. మరియా అన్న పేరు కామన్. మరి మన దేశంలో ఏం పేరు కామను? లక్ష్మి అన్న పేరు కామన్. మన దగ్గర గజలక్ష్మి ఉంది, వీరలక్ష్మి ఉంది, ఇంకేం లక్ష్మి ఉంది? ఝాన్సీ లక్ష్మి ఉంది. సో లక్ష్మి అన్న పేరు కామన్ మన దగ్గర. లక్ష్మి ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. సరే, ఈ మరియా అన్న పేరు కామన్. మగ్దలేనే మరియా, మగ్దలేనే అనే ఊరు నుంచి ఆవిడ వచ్చారు కాబట్టి ఆమెకు మగ్దలేనే అని పేరు పెట్టారు. ఈ ఊరు గలిలయ సముద్రం ప్రాంతం దగ్గర ఒక చిన్న టౌన్ అన్నమాట. ఈ టౌన్ యొక్క ప్రాశస్త్యం లేకపోతే ప్రాధాన్యత ఏంటంటే, ఇది సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువగా చేపల వ్యాపారం బాగా జరిగేది ఇక్కడ. చేపలు, తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ బ్లూ కలర్ వస్తుంది కదా, బ్లూ కలర్ పువ్వులు, తర్వాత ఈ జాజి పువ్వులు అండ్ గులాబీ, ఇట్లా కొన్ని. తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటే దాల్చిన చెక్క ఇలాంటివి వచ్చేది. ఈ మగ్దలేనే అన్న పేరుకి సువాసన అని అర్థం. సువాసన. మరియా అంటే చేదు. మగ్దలేని మరియా అంటే సువాసనతో కూడిన చేదా? 2 అర్థాలు ఉన్నాయి, సువాసన, చేదు. ఈమె జీవితం కనుక ఒకసారి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఈమె ఎట్లాంటి జీవితం ఉంది, ఈమె లైఫ్ ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఈమె ఏంటంట? ఈమె 12 మంది శిష్యులను, అగ్నిశ్రాసములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. ఈమె పరిస్థితి ఏంటి? 7 దెయ్యాలు ఉండే ఈ మీద. తర్వాత ఈమె చాలా అందంగా ఉండేది. మగ్దలేనే మరియా చాలా బ్యూటీ క్వీన్ అనమాట. ఈమె అందంగా ఉండేది కాబట్టి వ్యభిచారం చేసేది, వ్యభిచారి ఈమె. మా లూకాసు వార్త 7:34 అంటాడు ఏంటి? పాపాత్మురైన ఒక స్త్రీ వచ్చి అంటాడు. ఈమె ఒక వ్యభిచారి, ప్లస్ ఈమెకి ఏమున్నాయి? 7 దెయ్యాలు ఈమె మీద ఉన్నాయి. ఈ పేరేంటి? మగ్దలేనే మరియా. మగ్దలేనే అంటే సువాసన, కానీ బ్రతికెట్లుంది? చేదుగా బ్రతికెట్లుంది. సువాసన ఉందా, దుర్వాసన వస్తుందా? ఈమె వ్యభిచారి, ప్రాస్టిట్యూట్. ఆ పట్టణానికి బాగా ఈమె ధనవంతురాలు. ప్లస్ ఈమె వ్యభిచారి. పేరేమో ఏదో ఒక సామెత ఉంటుంది కదా మన దగ్గర. పేరేమో కాదు, అది కాదు, ఇంకోటి ఉంటుంది. గబ్బిలాల వార ఏదో ఒక సామెత ఉంటుంది మన దగ్గర కదా. పేరేమో సువాసన, బ్రతికేమో దుర్వాసన. పేరేమో సువాసన. సంతోషమ్మ విన్నారా పేరు? అంటే ఎట్లుంటుంది ఆ ముఖం? ఇట్లుంటుంది అని. పేరేంటి మళ్ళీ? సంతోషమ్మ. వాణి అంటే ఏంటి అర్థం? వాణి అంటే మధుర స్వరము. మన వాణి ఎట్లుంది? వెనక తిరిగి చూడండి ఒకసారి, అని ఉంది ఇట్లా. అంటే ఉదాహరణ సరదా చెప్తున్నా నేను. సంతోషమ్మ అన్న ఆమెకి ఒక కత్తి తీసుకుని ఇట్లా గీసామనుకో ఏమొస్తుంది? అసలు అంత చాలా సీరియస్గా ఉంటుంది అన్నమాట, దుఃఖంగా ఇట్లా పెట్టి. పేరుకి జీవితానికి ఏముండాలి? సంబంధం ఉండాలి కదా. పేరుకి జీవితానికి సంబంధం ఉండాలి. ఈమె పేరేమో సువాసన, బ్రతికేమో దుర్వాసన.
నీ పేరుకి నీ జీవితానికి సంబంధం ఉందా? క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినవాడు. ఉన్నాడా క్రైస్తవు? క్రీస్తుని కలిగినవాడు. అయితే విశ్వాసి అంటే ఏంటి? క్రీస్తునందు నమ్మకం ఉంచినవాడు కదా. క్రీస్తునందు నమ్మకం. క్రైస్తవుడు ఏం చేయాలంట? ఏం చేయాలి క్రైస్తవుడు? క్రీస్తుని చెప్పండి, క్రీస్తుని వెంబడించాలి. మరి ఎక్కడ వెంబడిస్తున్నావా? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎవరిని క్రైస్తవులు అన్నారంట? అంతియోకయలోని శిష్యులను క్రైస్తవులు అని పిలిచారు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనమమ్మ. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. వీరు 2 సంవత్సరములు 26 చదువమ్మా. మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎవరిని క్రైస్తవులు అన్నారు? శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. క్రైస్తవుల్ని క్రైస్తవులు అన్నా, శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? క్రైస్తవులు అంటున్నాం, విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. మరి మనం శిష్యులమా శిశువులమా? శిష్యులమా శిశువులమా? పిల్లలు అంటే శిశువులు అంటే పిల్లలమా? మనం శిష్యులమా? డిసైపుల్సా? ఇంకా పిల్లలే. 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్ముకొని, ఇంకా పిల్లలే. ఇంకా పాలు కూడా తాగట్లే మనం సరిగా, గాలికి తిరుగుతున్నాం. చూడండి, ఈమె లైఫ్ 7 దెయ్యాల నుండి స్వస్థపరచబడింది. అదే ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్. ప్రభువుని అంగీకరించింది. ఒకసారి ప్రభు ఆ మగ్దలేనే అన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈమె వచ్చినప్పుడు ప్రభు ఈమెని స్వస్థపరిచారు. అప్పటి నుండి ఈమె జీవితం మార్చబడింది. తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఈ జీవితం మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించిన స్త్రీలలో ఈమె ముఖ్యురాలు. ఈమె లీడరు, ఈమె వెనక అందరు పోయేవాళ్ళు. అయితే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, మీకు కూడా మీరు చెప్పండి నాకు. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి చీకట్లో తాను ఒక్కతే ఎందుకు వెళ్ళింది? 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా ఎందుకు వెళ్ళింది ఒక్కతే? ఆయన లెగుస్తాడు అని నమ్మింది. ఇంకా బ్రదర్స్ గుడ్ మార్నింగ్, ఇక్కడే ఉన్నారా? ఎందుకు ఈ ఒక్కతే వెళ్ళింది? చెప్పండి, ఎందుకు వెళ్ళింది? బాగా రెస్పాండ్ అవ్వండి. పేరు పిలిస్తే అని చెప్తారా? ఈ ఒక్కతే ఎందుకు వెళ్ళింది? వీరస్వామి వాళ్ళ అండి రానన్నాడా? మీరేదో చెప్పారు. ఏం చెప్పారు? ఆమె లెగుస్తాడు అని నమ్మింది. ఇంకా యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నమ్మింది. మిగతా వాళ్ళు నమ్మలేదా? ఆలోచన చేయండి. ఆమె ఒక్కతే ఎందుకు వెళ్ళింది? అంత తెల్లారే లేచినోడు ఎప్పుడు లెగుస్తాడు కదా, అంత తెల్లారే పోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా చీకటి ఉండగానే అని ఉంటుంది. ఆశ. దావీదు గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు ఆయన. ఆ ఒక్కతే ఎందుకు వెళ్ళింది? అయ్యా నమ్మింది. ఉమా ఎందుకు వెళ్ళింది? ఆయన చెప్పిందే నువ్వు చెప్తావా? కిషోర్ కోపం వచ్చిందా? విశ్వాసం వచ్చింది. పార్దు వచ్చాడా? చెప్పు పార్దు. ఆ ఒక్కతే ఎందుకు వెళ్ళింది? ఆలోచన చేయండి. ఎందుకు వెళ్ళింది ఆ ఒక్కతే? ఎస్, ప్రభువుని ఆమె అంత ఎక్కువ ప్రేమించింది. అందరు నమ్మారు యేసు ప్రభు లెగుస్తాడని. అందరికీ చెప్పాడు ప్రభు, నేను లెగుస్తాను అని చెప్పాడు.
కానీ ఆమె ఏం చేసింది? తను ప్రభువును ఎక్కువగా ప్రేమించి. మగ్దలేనే మరియా. ఎందుకు 14 సార్లు రాశారని బాగా చూశాను నేను. ఈ పేరు అందరికంటే ఎక్కువ ప్రేమించింది. ప్రభునంతుడా, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఈ పునరుద్ధానపు రోజు ప్రభు మనం అందించిన ఒక ప్రశ్న, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఆమె ప్రేమించింది కాబట్టి ముందేళ్ళింది. ఇప్పుడు ఊరు నుంచి వస్తున్నారండి మన బంధువులు, పలానా ట్రైన్కి వస్తున్నారు. నువ్వు ఎప్పుడు వెళ్తావు స్టేషన్కి? వాళ్ళు రాకముందు వెళ్తామా, వచ్చినాక వెళ్తావా? ఆగా వస్తున్నా ఆగా వచ్చావా? వస్తున్నా ఆగు అంటావా? ఎప్పుడు వెళ్తావు? సంధ్య, రాకముందు వెళ్తావా? వచ్చినాక వెళ్తే ఏమవుద్ది కిషోరు? దుబాయ్ ఏమవుద్ది? భయం వేస్తా? ఎటు వెళ్తారో అని ముందే వెళ్తావు. నాగేశ్వరరావు, ఆయనకి బాగా స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోవడం అలవాటు. ఎవరిని? అక్క, ముద్దులక్కన మృదులక్కన? అక్కని. మొన్న ఎవరు అడుగుతున్నారు, మీరు ముద్దులక్క అంటారు ఎవరంటే, అరే మా అక్క భయ పెద్దక్క, మృదుల అంటే మా వాళ్ళు కొత్తగా ఆమెకి ముద్దులు అని పెట్టారన్నారు. ఎంత బాగా ప్రేమిస్తున్నారండి మీరందరూ ఆవిడ అన్నారు. కరెక్ట్ కానీ అంతే అన్నా. సరే, ఓకే. ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు నాగేశ్వరరావు గారు? మీరు నాగేశ్వరరావు గారు కరెక్ట్ చెప్తారు దీనికి ఆన్సరు. ఎప్పుడు ట్రైన్ ఎప్పుడు వచ్చిందమ్మా? 5:50, 5:30. ఆయనకి రైల్వే మీద నమ్మకం లేదు, అందుకే ఈమె దిగి వచ్చావా అంటే వస్తున్నా అంటాడు అన్నమాట. సో ఆయన నమ్మకం లేదు. చెప్పు, ఎవరు? త్రిమూర్తులు. నువ్వు వెళ్తావు కదా మీ అక్కను పికప్ చేయడానికి, వెళ్తావా? గంట ముందు వెళ్తాడా? ఏంటమ్మా? వామ్మో, అక్కకి గంట ముందు, పెళ్ళానికి. ఎందుకంటే పెళ్ళం సన్నగా ఉంటుంది కదా, కొంచెం బలం తినేసి వస్తాడు కదా. సో గుడ్ ఆన్సర్స్. ఇంకెవరు ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ నాతో? సో మనం ముందే వెళ్తాం. వి లవ్ దెమ్ బికాస్ వి లవ్ దెమ్. మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి ముందే వెళ్తాం. వి లవ్ దెమ్. నేను ట్రైన్లో వస్తుంటాను కదా, ఫోన్ చేస్తుంటారు, మమ్మీ ఎక్కడున్నావు అంటారు. అయితే అత్తయ్య గారు ఎక్కడున్నారు మీరు? ఎక్కడొచ్చింది మీ ట్రైన్? నేను ఇప్పుడే వచ్చేసి. అరే ఇంకా గంట సేపు పట్టుద్దబ్బా. సరే నేను వెయిట్ చేస్తానులే ఇక్కడ. సో దట్ ఈజ్ లవ్. దేవుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె మరి పేరు 14 సార్లు ఉన్నాయి అక్కడ. యూనో, అసలు మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యేసు ప్రభు ముందు కనిపించింది ఎవరికి? మార్కు సువార్త 16వ అధ్యాయం. ఒకసారి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం అనుకుంటా, 47వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 47వ వచనం. అది కాదమ్మా, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 9వ వచనం. మొదట ఎందుకు ఆమెకి కనిపించాడు? ముందు వెళ్ళింది కాబట్టి. మరి ఈ యోహాను సువార్తలో శిష్యులు కూడా వెళ్ళారు కదా, వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? ముందే ఈమె వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళారా లేదా? వీళ్ళు వెళ్ళారు, మరి వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అంటే శిష్యుల కంటే యేసు ప్రభువుని ఎక్కువగా
ప్రేమించింది, ఎక్కువ ప్రేమించింది. అందుకోసమే ఆమెకి ముందు కనిపించాడు దేవుడు. ఎంత మంచి ధన్యత అండి. దేవుడు ముందు కనిపించాడు ఆవిడకి, ప్రభువుకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకు? చూడండి, మరి నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను పైన ఉంచుతాడు, కింద ఉంచుడు ఎప్పుడు. ఈరోజు ఈమె లైఫ్ నుంచి కొన్ని సంగతులు నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నా అంటాం. ప్రేమిస్తున్నావా లేదా? ఎట్లా తెలవాలి? మనము చేసే పనిని బట్టి. నేను మీకు బాగా అర్థం అవ్వాలని మీకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ నుంచి నేను ఈరోజు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ప్రేమించుకున్న వాళ్ళు నిజంగా, అంటే శరీరాన్ని బట్టి అందం బట్టి కాదు, మామూలు యాక్చువల్గా ప్రేమించుకున్న వాళ్ళని చూడండి మీరు. టైమింగ్స్ ఇచ్చుకుంటారు కదా, సాయంత్రం రేపు 4 గంటలకు కలుద్దాం అంటాడు. ఎప్పుడు వెళ్తుంది మేడం? పోనీ సార్ ఎప్పుడు వెళ్తాడు తెలుసా? 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చింది అనుకో మేడం, ఎప్పుడు వెళ్తాడు? త్రిమూర్తిలో నీకేమైనా అపాయింట్మెంట్ ఇచ్చిందా మేడం? అదే మర్రి చెట్టు కింద ఏమన్నా ఇవ్వలేదా? గట్టి చెప్పాయా బాబు, ఇచ్చిందా? రాకపోతే అందా అన్నది. భయపడన్నా పోయి ఉంటాడు కుక్కపిల్లలాగా డింగి డింగి అది. టైం నేను గమనిస్తా, మా ఆఫీస్ ఎదురుగా పెద్ద పార్క్ ఉంటుంది, అక్కడ చూస్తా. మా ఆఫీసు చక్కగా అటు రోడ్డు కనిపిస్తే ఇటు ఆఫీస్ కనిపిస్తాయి అనమాట. అట్లా ఉంటుంది మాది, ఎల్ షేప్లో ఉంటుంది ఆఫీసు. మాదేమో మధ్యలో ఉంటుంది, ఎల్ ఇట్లా తిరుగుతుంది కదా, అక్కడ ఉంటుంది అన్నమాట. అయితే అటు ఇటు చూస్తుంటాం మధ్య అప్పుడప్పుడు. కొంతమంది వచ్చి చెట్ల కింద చేరిపోతూ ఉంటారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఒక్కోసారి అమ్మాయి ముందు వచ్చి 2 గంటలకే వస్తుంది, అక్కడ కూర్చుంటుంది. వీడు మెల్లిగా వస్తాడు 3:30కో 4 గంటలకి. ఒక్కోసారి అమ్మాయి కంటే అబ్బాయి ముందు ఉంటాడు. నేను మీరు బాగా అర్థం చేసుకోవాలని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యేసు ప్రభువుని ఒక వ్యక్తి ప్రేమిస్తే, ఎక్కువగా ప్రేమిస్తే, యేసు ప్రభు కొరకు బ్రతకడానికి బ్రతుకుతాడు. ముందు ప్రయత్నం చేస్తాడు, తర్వాత బ్రతుకుతాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈమె యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. ఏంటి? గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తుండేది. వారిలో మగ్దలేనే మరియు యాకోబు యోసేపు అను వారి తల్లి అయిన మరియయు జబదయి కుమారులు ఎవరున్నారు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? యేసు ప్రభువు శిల వేస్తుంటే అందరూ పారిపోయారా లేదా? పారిపోయారు. ఎవరున్నారు? దూరం నిలిచి చూస్తున్నారు. ఎవరు? మగ్దలేని మరియా, యేసు తల్లి అయిన మరియా. యేసు తల్లి అయిన మరియా శిలువ దగ్గర ఉంది. మిగతా సూషను, ఆమె ఎవరు? కూజా, యాకోబు తల్లి అయిన మరియా. ఎందుకు వీళ్ళు అక్కడ నిలబడ్డారు? బికాస్ దే లవ్డ్ హర్, దే లవ్డ్ గాడ్. కష్టం వచ్చింది, సిలువ వేస్తున్నారు, శిష్యులు పారిపోయారు, యోహాను ఒక్కడే నక్కినాడు. అక్కడ సిలువ దగ్గర తల్లి ఉంది. వాళ్ళు అక్కడ దూరం చూస్తున్నారంట, పారిపోలే వాళ్ళు. మీలాగా అట్లా దే ఆర్ సిట్టింగ్ వాచింగ్ ద షో. ఏం జరుగుతుంది సంకటం చూస్తున్నారు. యేసు ప్రభువుని చనిపోయినప్పుడు, సిలువ వేసినప్పుడు ఈమె సాక్ష్యం, పాతి పెట్టినప్పుడు ఈమె సాక్ష్యం చెప్పింది. ఏంటి? మళ్ళా తిరిగి లేచినప్పుడు ఆవిడే సాక్షి. ఎందుకంటే ప్రభువుని ప్రేమించింది కాబట్టి. 61వ వచనం చదవమ్మా. 61వ వచనం, అదే 27, 61. సమాధి చేసేటప్పుడు ఎవరున్నారు సాక్ష్యం? మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అరమతే యోసేపు వచ్చి ఆ బాడీ తీసుకున్నాడు, దానికంతా వీళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు పూశారు, ఆ బట్ట చుట్టారు, పడుకోబెట్టారు. ఈమెం చేసింది? అందరూ వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుంది. అంతేనా? 61 వచ్చిన అదేనా? అక్కడే కూర్చొని చూస్తుంది. వై? సమాధి చేసారు, వెళ్ళిపోవచ్చు కదా. దట్ ఈజ్ లవ్.
ప్రభువును చూసి బాధపడి ఉండొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు. అయ్యో ప్రభా, నా జీవితాన్ని మార్చావు, నా కోసం నువ్వు చనిపోయావు ప్రభా. అందరూ వెళ్ళిపోయారు, ఆ మాత్రం కూర్చోండి అక్కడ. ఇందాక మనం చదివాం మార్క్స్ వార్తలో కదా, 47వ వచనం, 15వ అధ్యాయం 47వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 47వ వచనం. మార్క్స్ దగ్గర నిలిచి ఉన్న వారిలో ఉమ్, మగ్దలేనే మరియు, ఉమ్, యోసేపు తల్లి అయిన మరియు ఉమ్. ఆయన ఉంచబడిన చోటు చూసిరి. ఎవరు చూసారంట అది? అందరు వెళ్ళిపోయారు. యోసేపు తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా ఇద్దరు నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు సమాధి ఎవరిదైనా వెళ్తా, కొంతమంది అక్కడే కూర్చొని ఉంటారు, మూసేస్తారు. కానీ వాళ్ళు మీరు వెళ్ళండి, కొంతసేపు అయినాక మేము వస్తూ ఉంటారు. ఎందుకు? దే రిమెంబర్ ద రిలేషన్షిప్ విత్ హూ ఇస్ స్లీపింగ్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. సమాధిలో నిద్రపోతున్న ఆ వ్యక్తితో వాళ్ళకున్న అనుబంధాలు, తీపి గుర్తులు గుర్తు చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళని అంత ప్రేమించారు కాబట్టి. అర్థమవుతుందా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడి గురించి నీకేం తెలుసు? ఏం తెలియదు అసలు. నిల్లు 3 నెలలు అయిపోయింది, బైబిల్ ఎంత చదివాం? నేను అప్పుడప్పుడు అనుకుంటాను కదా, రవీంద్ర గారు, అప్పుడప్పుడు నేను అనుకుంటాను కదా, దేవుడు మీరు ఇంత బైబిల్ చదివితే నేను మీకు ఇంత ఆశీర్వాదం ఇస్తాను, మీరు ప్రార్థన చేస్తేనే నేను ఇది ఇస్తాను అని ఒక కండిషన్ పెడితే బాగుండేదేమో అనుకుంటా. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏంటి? ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే మనకి ఇదేంటి స్కేల్ ఏంటి? మార్కులు రావాలి, ఇంకా అటెండెన్స్ ఉండాలి కదా, 2 ఉండాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే అటెండెన్స్ ఉండాలా? 10th క్లాస్ వాళ్ళు చెప్పాలి నాకు. ఏది రేష్మ, అటెండెన్స్ ఉంటే చాలా నీకు? ఆ పిల్లకి 2 రోజుల నుంచి అన్నం పెట్టలేదు అనుకుంటా వాళ్ళ అమ్మ. చెప్పమ్మా, గట్టిగా చెప్పి ఏమి ఉండాలి? మార్క్స్ ఉండాలి. ఇంకొక విషయం, చూడండి, ఈమె జీవిత యేసు ప్రభు మగ్దలేనే ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. కొన్ని క్యారెక్టర్స్ ఏం చేసింది ఈమె? తాను ప్రభువు మాటకు, అందుకే ఆ మాట రాసుకున్నాం ఏమని? మగ్దలేనే మరి అందరికంటే ఎక్కువ ప్రేమించింది. యోహాను సువార్త 20వ అధ్యాయం ఏం లోబడిందో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడు ఎక్కిపోవచ్చున్నాడని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9-10 వచనాలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఓకే. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఏం చెప్పాడు ప్రభు కనిపించే? అమ్మా, మా దేవుడు మీ దేవుడు, మా తండ్రి మీ తండ్రి, నేను వెళ్ళిపోతున్నానని పోయి వాళ్ళకి చెప్పు అన్నాడు. ఈమెం చెప్పిందా లేదా? పావాయి చెప్పుకోపో అన్నదా? నేను చెప్తే ఎవరు నమ్మరు అందా? నిజంగా నమ్మలే వాళ్ళు. నమ్మారా? 16-10 చదువు ఒకసారి. మార్క్స్ వార్త 16-10. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో వారు
వారు విని అది. నువ్వు దేవుని ప్రేమిస్తే బాగా వినండి, తల కింద కొంచెం పైకి ఎత్తని నిద్ర వస్తుంది. నువ్వు దేవుని కనుక ప్రేమిస్తే దేవుని మాటకి లోబడతావు. నెంబర్ 1. ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? రోజు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, లోబడు, ఇతరులను ప్రేమించు, సువార్త చెప్పు, నీ సొంత వాళ్ళకి సువార్త చెప్పు, నీ భాగస్వామిని రక్షించుకో, నీ పిల్లల్ని రక్షించుకో, నీ తల్లిదండ్రులను రక్షించుకో, మీ బంధువులు. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు? నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రేమిస్తే ఏం చేస్తావు? చెప్పండి, మాట్లాడు నాకు బాబు. తలపైకి అయ్యా, ప్రేమిస్తే ఏం చేస్తావు? నువ్వే ప్రేమిస్తే ఏం చేస్తావు? లోబడతావు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు పికప్ చేయలేదు, మేడం అలిగారు అనుకో, పొద్దున్న లేచి కాఫీదే అన్నాడు అనుకో, తీసుకెళ్ళి ఇస్తుందా లేదా? రుజులా ఇంకా బ్యాడ్ ఎగ్జాంపుల్. నేను తీసుకొని రాలే. ఏం నాగేశ్వర గారు అంతేనా? పోసుకోపు పోయి అంటదా? ఎప్పుడు కోపంతో చెప్తున్నావు ఆన్సర్ ఇందాక నుంచి. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి గంట లేట్ వస్తాడని చెప్పింది మేడం. అంటే ఏమంటాడు? బుజ్జి కాఫీ దేపో అన్నాడు అనుకో, ఏమంటది మాధవి? ఏం చేస్తావు? ఏం చేస్తుంది? చేసేస్తుంది కదా. ఎందుకు? కోపం ఉన్నా ఏం చేస్తుంది? ఒబీడియంట్. ప్రభు ఎన్నిసార్లు చెప్తున్నాడు కదా మనకి, సువార్త చెప్పు, వ్యక్తిగత సువార్త చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పు. లోబడుతున్నావా? మళ్ళీ పైకి ఏం చెప్తావు? నేను దేవుని ప్రేమిస్తున్నావా అంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు? అవునవును ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే చర్చికి ఎందుకు వెళ్తాను. అరే, నువ్వు ప్రేమిస్తున్నావు అనేదో ఒకసారి ఆలోచన చేయి. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు? ఎన్ని మాటలు చెప్పాడు? అసలు నిజంగా బైబిల్ ఎంతమంది చదువుకుంటున్నాం మనం? నేను ప్రతి వారం చెప్తున్నా మీకు, నాకు బాగా గుర్తుంటాయి నా మెసేజెస్. బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, క్షమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆదరించండి, ఆతిథ్యం ఇచ్చుకోండి, కష్ట సుఖాలు పంచుకోండి, కలిసి ప్రార్థన చేసుకోండి. చెప్తున్నాను లేదా? ఏమయ్యా బాబు దుబాయ్, చెప్తున్నానా? ఏం చేస్తున్నారు మరి? క్రమంగా దేవుని మందిరానికి రండి, సమయానికి రండి. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మాటకి లోపడతావు. అసలు ఇవన్నీ వద్దు, ఫస్ట్ అదే. నువ్వు దేవుని ప్రేమించా, దేవుని మాటకు లోపడతావు. లేకపోతే నువ్వు లోబట్టలేదంటే, ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు మీ అమ్మాయి మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారా లేదా ఎట్లా తెలుసు? నీకు పిల్లలు ఉన్నారా? ఎట్లా తెలుసు? మన ఎవరు ఉమా పండుగాడు నీ మాట వింటున్నాడా లేదా, రేష్మా నీ మాట వింటుందా లేదా, ఎట్లా తెలుసు నీకు? పండుగాడిని అయితే అంతావు, రేష్మాని అంతావా? మౌనిక ఎట్లా తెలుసు నీ పెద్ద కూతురు నీ మాట వింటుందో లేదో? పని మాత్రం చేయదు. అప్పుడు ఏమర్థం అవుద్ది? ఏమర్థం అవుద్ది? నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా కష్టాన్ని గుర్తించారు కదా. అంతేనా? అంతేనా కాదా? మాట్లాడరు. చెప్పు సంధ్య, నువ్వైతే బెదిరిస్తే నీ మాట వింటున్నారా? మామూలుగా వింటున్నారా? పిల్లలు కానీ మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన ప్రేమని గుర్తించి మనం చెప్పిన విషయాలు మనకి లోబడతారు. అరే ఆ పని చేయవద్దు, చేయడు. అరే చదువుకుంటాడు.
అరే పలానా దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చిరా, ఇచ్చొస్తాడు. లేదా పలానా షాప్కి వెళ్ళి ఇది తీసుకొని రా, తీసుకొస్తాడు. దట్ షోస్ నీ భాగస్వామికి నువ్వు లోబడుతున్నావా లేదా, ఇట్ షోస్, తెలిసిపోద్ది. మరి ప్రభువుకు లోబడితే కనుక నువ్వు ఆయన మాటకు లోబడాలి. అది ఒక్కటి చాలు. అసలు నువ్వు ప్రభువుని ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన చేస్తావు పొద్దున్న లేచి? ఆ ప్రార్థన కాదు, ప్రభువా రాత్రి అంతా కాపాడావు నీకు వందనాలు, ఇప్పుడు ఆ ప్రార్థన గురించి నేను మాట్లాడట్లా. ప్రభువుతో నువ్వు ఎంత సమయము సహవాసం చేసావు, ప్రభువుతో ఎంత సమయం మాట్లాడావు, ఎంత సమయం ప్రార్థనలో గడిపావు, దేవుని వాక్యం ఎంత చదివావు. మగ్దలేనే మరియా తను ప్రభువు మాటకు లోబడింది. ఇవి చెప్పింది, వాళ్ళు వినలేదు, వాళ్ళు నమ్మల. అదాం ప్రాబ్లం కాదు, చెప్పటం మటుకు నీ బాధ్యత. అందుకే సువార్త చెప్పండి, చెప్పటం మటుకే నీ బాధ్యత. వాళ్ళు వింటారా వినరా అది నీకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఏమంటావు? అబ్బాబా నేను ప్రభుని చాలా ప్రేమిస్తున్నాను, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, నేను గుడికి వస్తున్నాను, చందాలు వేస్తున్నా, పక్క పెట్టవా బాబు, అవన్నీ కాదు. ప్రభువు మాటకు లోబడ్డావా? ఏం చెప్పాడు ప్రభు మనకి? మార్క్స్ వార్త, అదే మార్క్స్ వార్త 16-15 చదువమ్మా. 15 వచ్చింది చదువు. చెప్పాడా లేదా? ఇంకా లోబడ్డావా? ఏం త్రిమూర్తులు లోపడ్డావా? దుబాయ్ లోపడలేదు. మరి ఎట్లా చెప్తావు నువ్వు దేవుని ప్రేమించామని? మనం ఏం గీత? మనకేంటంటే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను రక్షింపడ్డాను, అమ్మయ్యా చాలు, అవతల ఎటు పోతే అటు పోని, నన్ను పికప్ చేయడానికి గంట లేట్ వచ్చి వస్తాడు కదా, పోతే పోయాడులే, నేను పరలోకానికి వెళ్తే చాలు. లేకపోతే నేను అడిగింది ఇది ఇవ్వలేదు కదా, పోని. అరే వాళ్ళు ఈ తాత్కాలికమైన వాటిని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సువార్త చెప్పట్లే. వచ్చిన ప్రాబ్లం అది. వ్యక్తిగతంగా చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి, వ్యక్తిగతంగా సువార్త చెప్పండి. మగ్దలేనే మరియా దేవుని మాటకి లోబడింది. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది ఇది చూడండి. తాను ప్రభువును వెంబడిస్తూ పరిచర్యలోని అవసరాలు 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. ఈమె ధనవంతురాలని చెప్పాను. ఈమె ప్రభువుతో లిటరల్గా వెళ్ళింది. ఈమె తన వ్యభిచారపు వృత్తి మానేసింది. దేవుడు ఈమెను స్వస్థపరిచాడు. తన చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేది. ఈమెకు భర్త కానీ కుటుంబం కానీ లేదు. ఎందుకంటే ఈమె వ్యభిచారం చేస్తుంది కాబట్టి అందరూ వదిలేశారు ఈమెని. ఆ సంపాదించిన డబ్బు యేసు ప్రభు యొక్క పరిచర్యకి వాడింది. ఈమె స్పాన్సర్, వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఈమె. ఎందుకు ప్రేమించండి? ఈమె ప్రేమించిందంటాకింది తను ప్రభువును వెంబడిస్తూ పరిచర్యలోని అవసరాలు తీర్చింది. నువ్వు ప్రేమిస్తే పరిచర్యలో ప్రభువును వెంబడిస్తావు, ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతావు. బాగా వినండి, పాలు పంపులు అంటే కార్పెట్లు వేయటం, మైకులు పెట్టడం. ఏడు ఉన్నాడా? బయటికి వెళ్ళిపోయాడు మనోడు. నిఖిల్ ఉన్నాడా? కార్పెట్లు వేయటం, మైకులు పెట్టడం, ఇది తీయటం, ఇవే పాటలు పాడటం, సండే స్కూల్ తీసుకోవటం. ఇవి ఒక పార్ట్ మాత్రమే, ఒక భాగం. ఇవేం చేసింది? ప్రభువుని వెంబడించింది. సువార్త చెప్దామా, లేకపోతే పాస్టర్ గారితో వెళ్దాం, నేర్చుకుందాం. మనం ఇల్లు కలిగితే ఏంటంటే, మా మేడం చెప్పుద్ది, ఇల్లు కలిగిస్తే ఏమవుద్ది?
ఇల్లు కదిలితే పిల్లి కరుస్తుందంట. మనం అలసిపోకూడదు, మన లీవులు ఖర్చు కాకూడదు, మన డబ్బులు ఖర్చు కాకూడదు, నా డ్రెస్సు నలిగిపోకూడదు. నేను సువార్త పని చేయ, నాకు మంచి పేరు ఎట్లా వస్తుంది? కదలరు అసలు, ఎవ్వరు కాదు. ఎప్పుడు కదులుతారు? నేను బస్సు ఏర్పడి, నాగేశ్వరరావు గారు వెళ్ళండి అక్కడ బస్సు మాట్లాడండి, అప్పుడు కదులుతాం. లేదు కారు ఉంది, కారు ఎక్కుతాం. అది కాదు మీకు కావాల్సింది. ఈమె అట్లా చేయలేదు, ఈమె ప్రభువుని వెంబడించిందండి. కొంతమంది స్త్రీలు కలిసి ప్రభువుతో పాటు నడుస్తూ ప్రభువుని వెంబడించారు. వీళ్ళు ప్రభువు చేసిన పరిచర్యలో పాలు పంపులు పొందాడు. అంతే మాత్రమే కాకుండా ప్రభు యొక్క పరిచర్యకు ఉన్న అవసరతలన్నీ వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు డబ్బులు పెట్టారు వీళ్ళు. అది పరిచర్య. నువ్వు పాలు పంపులు పొందుతున్నావా? పొందట్లే. పోనీ రెండయ్యా నేను తీసుకెళ్తాను, మళ్ళీ అప్పుడు కూడా ఏదో వస్తుంది. నీ డబ్బు దశం భాగం వేస్తున్నామండి, అయిపోయింది. మిగతా మరి దేవుని పని ఎవరు చేస్తాడు? ఆలోచన చేయాలి అందరూ ఈరోజు. దేవుని పని ఎవరు చేస్తారు? దశం భాగం వేయగానే అయిపోయిందా? దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందండి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు తుప్పు పట్టిపోతున్నారు. తుప్పు పట్టిపోవటం అంటే ఎప్పుడు తుప్పు పట్టుద్ది? మన పైన ఒక ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని చూడండి, దాని వాటర్లా దాని కాలు కింద చూడండి ఏమైంది? మేడం గమనించలేదు అనుకుంటా, లేదు దాన్ని అమ్మేసేది. అది కింద మెల్లిగా రస్ట్ అవుతుంది, రస్ట్ పడుతుంది. ఎందుకు రస్ట్ పడుతుంది? వాడలేదు కదా దాన్ని. నువ్వు రక్షింపబడ్డావు, ప్రభువుని నమ్ముకున్నావు, అన్నీ తెలుసు, నువ్వు వాడబట్టలేదు, ఏమైపోతావు? నువ్వు తుప్పు పట్టిపోకూడదు, అరిగిపోవాలి కానీ తుప్పు పట్టిపోకూడదు. అరిగిపో, ప్రభు కోసం కరిగిపో, నలిగిపో, నష్టపో, ఆరోగ్యం పోగొట్టుకో. ఏంటి? నీ డబ్బులు ఖర్చు పెట్టు, నీ సెలవులు ఖర్చు పెట్టు, నీ సౌకర్యాలు ఖర్చు పెట్టు, వదులుకో. అప్పుడు అరిగిపోతావు, దేవుడికి ఇష్టమైన బలిగా అర్పించబడతావు. లేదు నేను అట్లాగే ఉంటా, షోకేస్లో బొమ్మలాగా ఉంటా, వస్తా పోతా, ఏమవుద్ది? తుప్పు పట్టిపోతాం. శిష్యులు అట్లాగుంటే ఏమైపోయేదయ్యా? చెప్పండి. మార్కు సువార్త చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 47వ వచనం. ఇందాక చదివినట్టున్నాం మనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చదవండి. అది వీళ్ళు ముగ్గురు, లేకపోతే మగ్దలేని మరియా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు అక్కడ ఉన్నారు, యేసు ప్రభువుని హింసిస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు, యేసు ప్రభువుని లాక్కొచ్చి సిలువ వేసిన ఆ దృశ్యం అంతా వాళ్ళు కళ్ళారా చూశారు, సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభువుని సమాధిలో పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అక్కడ చూశారు. తర్వాత యేసు ప్రభువు లేచింది మాత్రం మరియా చూసింది. అది వెంబడించడం అంటే. ఆయన బ్రతికున్నప్పుడు వెంబడించింది, ఆయన శ్రమపడ్డప్పుడు వెంబడించింది, ఆయన మరణమప్పుడు వెంబడించింది, ఆయన తిరిగి లేచినాక ప్రభువుని వెంబడించింది. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివాను నేను. ప్రభు చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, ఈమెకి యేసు ప్రభు చెప్పిన సంగతులు చెప్పుకుంటా ఆ మగ్దలేనే ప్రాంతం నుంచి బయలుదేరి ఈమె సమరయ ప్రాంతానికి వెళ్ళింది. సమరయ ప్రాంతం అంతా చెప్పుకుంటా ఆమె అంట ఈ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిందంట. నడుచుకుంటా, ఆమె డబ్బులు ఉన్నాయి కదా ఈయన దగ్గర, ఖర్చు పట్టుకుంటే వెళ్ళింది. వెళ్తే ఈ పరిస్థితి ఏంటి ఈమె తెలియదు పాపం. అక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు అక్కడున్న మనుషులు ఈమె యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ చూసి ఈమెను చంపి తినేశారంట. ప్రభు కోసం ఏమైపోయింది? ఈమె మరణం వరకు ప్రభుని వెంబడించింది. అరిగిపోయిందా? తుప్పు పట్టిపోయిందా? చెప్పండి, ఏమైపోయింది? అరిగిపోయిందా? తుప్పు పట్టిపోయిందా? అరిగిపోయింది, కరిగిపోయింది, నలిగిపోయింది, ముక్కలైపోయింది. ప్రియరా,
నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని వెంబడించు, దేవుని పరిచర్య చేయి, దేవుని పనులు చేయి, సువార్తకం చెప్పు, సువార్త చెప్పే వాళ్ళతో వెళ్ళు, లేకపోతే నువ్వు వెళ్ళు, నువ్వు ప్రకటన చేయి, నీ గ్రామానికి సువార్త తీసుకెళ్ళి, నీ బాధ్యత అది. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, మిమ్మల్ని దేవుడు ఒకరోజు ప్రశ్న అడుగుతాడు, గంధసిరికి సువార్త వెళ్ళిందా, లేకపోతే మరొక ఊరికి సువార్త వెళ్ళిందా? నీ రెస్పాన్సిబిలిటీ అది, నీ బాధ్యత. నీ బంధువులకు సువార్త వెళ్ళిందా? అది నీ బాధ్యత, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే నేను రక్షించాడు దేవుడు, బాధ్యత నీది, దట్ ఈస్ యువర్ నీ తల్లిదండ్రులకు సువార్త వెళ్ళిందా? నువ్వు ఎందుకు ఖచ్చితంగా కూర్చోబెట్టి సువార్త చెప్పావా? బాధ్యత అది. ఇంకొక లక్షణం, నాకు బాగా నచ్చిన లక్షణం ఏంటి తెలుసా? దయచేసి స్లైడ్స్ చూడండి, ఏముంది అక్కడ? జీసస్ ఈజ్ హర్ ఫస్ట్ ప్రయారిటీ. ప్రభువే తన మొదటి ప్రాధాన్యత. అందుకే దేవుని ప్రేమిస్తే ఆమె దగ్గర నేను గమనించింది ఏంటంటే, ప్రభువే తన మొదటి ప్రాధాన్యత. హర్ ప్రయారిటీ ఈజ్ జీసస్. ప్రభు ఆమె మొదటి ప్రాధాన్యత. ఎందుకు మొదటి ప్రాధాన్యత అయ్యాడంటే, ఆమె జీవితాన్ని మార్చాడు. 7 దెయ్యాలు బట్టి గిలగిల్లాడుతున్న మనిషిని చేశాడు. పాపానికి దాసురాలుగా ఒళ్ళమ్ముకుంటూ లోకానికి ఒక పనికిమాలిన వస్తువుగా ఉన్న వ్యక్తిని ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చాడు. అందుకే తన జీవితంలో మొదటి స్థానము యేసు ప్రభుకి ఇచ్చింది, ఆయన ప్రేమించింది. మరి నీ జీవితంలో మొదటి స్థానం ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? సెల్ ఫోన్ యథార్థంగా చెప్పండి, దేవుని సన్నిధిలో సెల్ ఫోనేనా నీ మొదటి ప్రయారిటీ? పని, జాబ్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? ఎప్పుడు జాబే. ఇంట్లో ఉన్న ఫోన్ వస్తుంది, పడుకున్న ఫోన్ వస్తుంది, బాత్రూంలో ఉన్న ఫోన్ వస్తుంది, అదేంటది వాష్రూమ్లో ఉన్న ఫోన్ వస్తుంది, అన్నం తింటున్న ఫోన్ వస్తుంది, భార్యతో మాట్లాడుతున్న భర్తతో మాట్లాడుతున్న ఫోన్ వస్తుంది. ఏంటి ఫస్ట్ ప్రయారిటీ? ఫోనా? అయితే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి నీకు? పిల్లలా, భార్యనా, భర్త? ఈమె మొదటి ప్రాధాన్యత ఏంటి? చదవండి, ప్రభువే తన మొదటి అందుకే ఆమె పొద్దున్నే లేచి, నేను నిద్రపోలేదు అనుకుంటాను, రాత్రి నిద్రపోయిందో లేదో మరి, లేచింది టకటగా, మరి పరిగెత్తుకొని చీకటికుని లెగుస్తాన్నాడు కదా, 3వ దినాన్ని నేను లెగుస్తానని చెప్పాడు కదా, సో లెట్ మీ గో అండ్ సీ, ఎట్లా లెగుస్తారో చూద్దాం, రాయి ఎవరు తీస్తారో అని కొన్ని ఆసక్తికరమైన విషయాల కోసం పరిగెత్తుకుని వచ్చింది. ఎందుకంటే ఆమె లైఫ్లో మొదటి స్థానం ప్రభువే. అందుకే అంత తొందరగా చేలిపోయింది అక్కడికి. మొదటి స్థానం ప్రభు. నీ మొదటి స్థానం ఏంటి? నువ్వే చెప్పాలి దేవుడికి. సినిమాలా, లేకపోతే కుటుంబమా, లేకపోతే బట్టల, నగల, డబ్బా, ఆస్తిపాస్తుల, ఉద్యోగాల? ఏంటి నీ మొదటి ప్రయారిటీ? దేనికోసం బతుకుతున్నావు? సెలవు ఇచ్చారు, మొదటి ప్రయారిటీ, మొదటి విలువ ఏంటి? లేకపోతే ప్రార్థన ఉంది, మొదటి ఈరోజు తొందరగా వచ్చిన వాళ్ళ మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవుని ఆరాధించడం. చాలా లేట్గా వచ్చారు, కారణం ఏంటి? మేకప్ చేసుకొని రావడం. అంతేనా? ఐ రైట్? మీరు ఒప్పుకున్నా అదే రైట్. ఇఫ్ యు లవ్ గాడ్, దేవుని కనుక మనం ప్రేమిస్తే యేసు ప్రభు మనం మొదటి ప్రయారిటీ, మొదటి విలువ ఉంటాడు. మీరు గమనించండి, ఎవరినన్నా గమనించండి. దేవుని కనుక నువ్వు ప్రేమించకపోతే నీ పనులు ఏంటి, నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు, నీ మేకప్పులు ఏంటి, ఇవి మొదటి ప్రయారిటీ అవుతాయి. నీ చదువులు. నాకు ఒక సంగతి చెప్పండి, మీరే మాట్లాడాలి. ఇప్పుడు రేపు పరీక్షయా? రేపు ఎవరికో పరీక్ష ఉందని చెప్పారు నాకు. ఎవరికి ఉంది? పార్దుకేనా?
పాదు పరీక్ష ఉందా నీకు? నిన్న అయిపోయింది. నిన్న అయిపోయింది. పోనీ రేపు పరీక్ష ఉంది అనుకున్నాం. ఈరోజు చర్చ్ ఉంది. చర్చ్ ఎంతసేపు ఉంటుంది? ఉమా తలపైకి నీ గురించి చెప్తున్నా నేను. చర్చ్ ఎంతసేపు ఉంటుంది? 2 hours ఉంటుంది. 2 hours చదివేయగలరా? ఏంటయ్యా మళ్ళీ చెప్పు కదా. మీ చెల్లికి చెప్పది. 2 hours కోసం పిల్లలు చర్చి మానిచ్చేస్తారు. 2 hours కోసం అమ్మో చదువుకుంటున్నాడు. ఏం చదువుతాడు చెప్పండి? ప్రాక్టికల్ చదువుకున్న వాళ్ళే కదా మీరందరూ. ఏం చదువుతాడు 2 hours? ఆయన గారు చెప్పినట్టు సంవత్సరం అంతా బలాదూరు తిరిగి నాలాగా 2 hours చర్చి మానేసి చదువుతారా? ఆలోచన చేయండి. నీ విలువ ఏంటి? దేనికి విలువ ఇస్తున్నావు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఏది నీ జీవితంలో ఫస్ట్ స్టెప్లో ఉంది? కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు నేను పాస్ అవ్వాలనుకో, నేను రేష్మా స్థానంలో ఉన్నా, ఇప్పుడు నేను పాస్ అవ్వాలి. ఏం చేస్తా? పొద్దున్నే లేచి బైబిల్ చదువుతా. ఎందుకు? నేను పాస్ అవ్వాలి. నిఖిల్ నీకే చెప్తున్నా నేను కదా. పొద్దున్నే బైబిల్ చదువుతా. ఎందుకు? నేర్చుకోవాలని చదవను. ఎందుకు చదువుతా? పాస్ అవ్వాలి. దేవా ఇదిగో నేను నా జీవితంలో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను, నన్ను పాస్ చేయి. నేను మ్యాథ్స్లో అసలు ఏం రాయలేదు, అయితే నువ్వు చెప్పావు కదా నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తే పాస్టర్ చెప్పాడు నన్ను పాస్ చేస్తా అన్నావు కదా. యోబు గ్రంథం 37వ అధ్యాయము, దీన్ని బట్టి నా హృదయం ముందు నేను ఆనందించుతున్నాను అని యోబు చెప్పాడు కదా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమెన్. ఇటుపోయింది అది. దయచేసి గమనించండి. ఉదయకాలము ఫ్రెష్గా నేను చెప్తున్నాను మీకు. ప్రభువు తన మొదటి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి మగ్దలేనే మరియ యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. నువ్వు దేవుని కనుక ప్రేమిస్తే నీ ఆరోగ్యము, నీ డబ్బు, నీ ఉద్యోగము ఏంటి, నీ కంఫర్ట్స్ అంటే నీకు సదుపాయాలు, నీకున్న సదుపాయాలు అన్ని లెక్క చేయవు. ఎందుకు లెక్క చేయవు అంటే, యేసు ప్రభువు నన్ను రక్షించడానికి తన సింహాసనం వదిలిపెట్టాడా? పరలోక రాజ్యపు ఆరాధన, ఆనందము, సంతోషము వదిలిపెట్టాడు. తర్వాత దేవదూతల యొక్క పరిచర్య వదిలిపెట్టాడు. ఎట్లా వచ్చాడు ఆయన నా కోసం? చెప్పండి, ఎట్లా వచ్చాడు బాబు? మనిషిగా. మనిషిగా కూడా ఏ మనిషిగా వచ్చాడు? ఎక్కడ పుట్టాడు? శ్రేయాలో పుట్టాడా? అపోలోలో పుట్టాడా? పశువుల పాకలో కన్నదామె. బలి పశువుగా వచ్చాడు ఆయన. బలి పశువు. తన కంఫర్ట్స్, తన అధికారాలు, తనకున్న సౌకర్యాలు, ఆ బంగారు వీధులు, పరలోక రాజ్యము అన్నీ వదిలిపెట్టి, తన అధికారాలు వదిలిపెట్టి పశువుల శాలలో బలి పశువుగా పుట్టాడు. ఆయన బలి పశువుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆయన మనం రక్షించాలని పుట్టాడు. నా స్థానంలో నిలబడి నాకు బదులుగా ఆయన తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు అంటాం. నా కోసం ఆయన పాపిగా మార్చబడ్డాడు. నా చెడు తలంపులను బట్టి ముళ్ళ కిరీటం గురించి మొన్న చదివాను, చాలా బాధ అనిపించింది. 3 అంగుళాలు లోపలికి దిగిపోయింది అంటే ముళ్ళు. 3 అంగుళాలు, 3 inches. యేసు ప్రభుని కొట్టిన కొరడాలు మొన్న దొరికాయి. మొన్నంటే 1986లో దొరికాయి. దాన్ని పరిశీలన చేస్తే చక్కగా లెదర్తో తయారు చేశారు.
దాని ముందు వీళ్ళు ఏం పెట్టారంటే చెర్రీలు పెట్టారు, వాషర్స్ అనమాట, రౌండ్గా ఉంటాయి అవి. రౌండ్ ఇప్పుడు మన బాల్ ఉంటుంది కదా, బాల్ టైప్లో ఇనపతో చేసి ఆ బాల్కి అన్ని ముళ్ళు పెట్టారు, చిన్న చిన్న ముళ్ళు అనమాట. ఇప్పుడు కొన్ని దువ్వెన్లు ఉంటాయి కదా, ఇట్లా దువ్వుతాం, రౌండ్ గుండి పుల్లలాగా ఉంటాయి. మరి సిస్టర్స్కి అర్థమైంది, బ్రదర్స్కి అర్థమైందా? దువ్వెన ఉంటుంది బాగా, ఇట్లా రౌండ్ గుండి ముళ్ళుగా ఉంటాయి, ఇట్లా దువ్వుతాం దాన్ని. దువ్వినప్పుడు చుండ్రు కానీ పేరు కానీ ఉంటే బయటికి వచ్చేస్తాయి. అయితే ఆ యేసు ప్రభువుని కొట్టిన కొరడాకి చిన్న చిన్న రౌండ్గా ఉన్నాయి బాల్స్ లాగా, వాటికి అన్నీ కూడా ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు అంటే షార్ప్గా నెయిల్స్ పెట్టారు, షార్ప్. యేసు ప్రభువుని కొట్టినప్పుడు ఏమైంది, ఆ ముళ్ళు గుచ్చుకొని రౌండ్గా ఉన్నాయి కదా, లాగినప్పుడు అంత భాగములో ఉన్న మాంసము బయటికి వచ్చేసింది. నా కోసం ప్రభు అంత కష్టపడ్డాడు. ఆయన పరిస్థితి ఏమై ఉంటుంది? 86లో ఒక ఆయన పరిశోధన చేసి చెప్పాడు, వెన్నెముక తప్ప దానికి అనుబంధంగా ఉన్న ప్రతి నరం తెగిపోయిందంట. ప్రభు అంత శ్రమపడ్డాడు. ఆయన కిడ్నీస్, తర్వాత పేగులు, ఎవ్రీథింగ్ వాస్ బాయిల్డ్. ఎందుకు పడ్డాడు? ఆయన ఉద్దేశం ఒకటే, నేను పాపములో నేను ఉండకూడదు, నరకానికి నేను వెళ్ళకూడదు. మరి నేను రావాలంటే నాకు పాపం లేని రక్తంతో ఆయన నన్ను కడగాలి. ఎక్కడుంది? ఆయన దగ్గరే ఉంది. అందుకే ఆయన చనిపోయాడు నాకు. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను చనిపోయాడు. ఆయన కృప నా దాకా రాకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. చాలా పనికి మాలిన జీవితం, దేవుడు లేడని తిరుగుతున్న జీవితం, అన్ని దురలవాట్లు, ప్రతి దురలవాటుకి బానిసగా ఉన్న జీవితం. దేవుడు పట్టుకున్న జీవితాన్ని మార్చాడు. నీ జీవితం కూడా అంతే, నీ జీవితం కూడా అంతే. అయినా సరే నేను దేవుని పని ఉంటే ఎందుకు వెళ్తా? దేవుడు అంటే నాకు ఇష్టం. ప్రభా, నా జీవితం నువ్వు ఇంత ప్రాధాన్యత నువ్వు ఇచ్చి, అసలు నేను ఎవరిని, అసలు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా స్థాయి ఏంటి లోకంలో ఎవ్వరికి నేను అవసరం లేదు, కానీ దేవుడు నువ్వు నాకు కావాలన్నాడు. అందుకే నేను హెల్త్ బాగాలేదా, అది బాగాలేదా, బాగాలేదు, ఐ విల్ గో. ఎందుకు? అరిగిపోవటం మంచిది ప్రభా, పర్వాలేదులే. గ్రేస్, టోనీ, ప్రౌలిక చెప్తా ఉంటారు, మామయ్య వెళ్ళొద్దు మామయ్య, అంత దూరం ఎందుకు వెళ్తావు, ఇక్కడే పర్చేజ్ చేసుకో, చర్చిలో చేయి, అక్కడ చేయి, ఆ కొండ ప్రాంతాలకు ఎందుకు వెళ్తావు, అడవి ప్రాంతానికి ఎందుకు వెళ్తావు? నిన్న పాస్టర్ నిన్న మొన్న అంటుంది, మీరు ఆ ఫలానా ప్రాంతానికి వెళ్తే మీరు సిక్ అవుతారు. అవును, సిక్ అవుతారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, ఫుడ్, నీళ్లు. మా వదిన గారు వీళ్ళిద్దరు కలిసి పెద్ద లిస్ట్ ఇచ్చారు నాకు. ఇదిగో ఈ ఫుడ్ తీసుకెళ్ళు, ఈ ఏంటది ఏం చెప్పారు మీరు, డ్రై ఫ్రూట్, ఎవరు తీసుకెళ్ళమని పెద్ద లిస్ట్ ఇచ్చారు. కార్న్ఫ్లవర్ తీసుకెళ్ళు, తర్వాత ఓట్స్ తీసుకెళ్ళు, బార్లీ గింజలు తయారు చేశారు అది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు, టెట్రా ప్యాక్ మిల్క్ తీసుకెళ్ళు. అక్కడ 3 వాళ్ళకి చెప్పి 3 20 లీటర్ల బాటిల్ లేపించుకో. నేను లేదు పెళ్ళికా పరిచర్యకా అనుకున్న మనసులో. ఇలా చెప్పలే, సరే ఓకే 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 లాస్ట్ కన్నా నాకు బట్టలు వద్దులే. ఏమ్మా పవిత్ర, బట్టలు వద్దు, ఏం పెట్టమన్నాను అనుకుంటావు, ఇవి పెట్టండి. ఎట్లాగా వాళ్ళ మధ్యకి వెళ్తాను కాబట్టి ఆకులు కట్టుకొని తిరుగుతాను అక్కడ. ఎందుకంటే ఇవే ఉంటాయి, టెట్రా ప్యాకులు, తర్వాత ఏంటది ఓఆర్ఎస్, అదొక 2 బాక్సులు అంట నాకు.
వీళ్ళు లిస్ట్ ఇచ్చారు నాకు 2 బాక్సులు ఓఆర్ఎస్లు, ఒక్కో దాంట్లో 12 ఉంటాయి, 2 బాక్సులు. తర్వాత టెట్రా మిల్క్ ప్యాకెట్లు 2 పెద్ద పెద్దగా ఉంటాయి, 3 లీటర్లు, అవి 2 అట్లా. అప్పుడు ఇంక బట్టలు ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? వద్దులే, అక్కడ వెళ్ళేది వాళ్ళ మధ్యకి కాబట్టి అది కట్టుకొని తిరుగుతాను. అయ్యే తీసుకెళ్ళాలి, నేను బట్టలు ఎక్కడ తీసుకెళ్తాను నేను? నో. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రయాసపడతావు. మగ్దలేని మరియా చక్కటి లైఫ్. ఈ ఉదయకాలం ఈ ప్రభు లేచినటువంటి పునరుద్ధానం దినం రోజు మనం ఆలోచన చేద్దాం. నీ ప్రాధాన్యత ఏంటి? దేనికి ఇస్తున్నావు? ఎందుకు నువ్వు నష్టపోవడానికి ఇష్టపడట్లేదు, కష్టపడటానికి ఇష్టపడట్లేదు, నలిగిపోవటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అంటే నీకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమ అర్థం కాలేదు నీకు. ఎంతసేపు నా జీవితం, నా భర్త, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఊరు, నా డబ్బులు, నా ఆస్తి, వాళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదు, నేను సంపాదించుకోవాలి. ఒకటే రాత్రిలో గొప్పోడైపోతాడు ఎవరన్నా? లాటరీ వస్తే తప్ప అవ్వలేవు. లాటరీ వచ్చినా అవ్వలేవు, నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరిని నువ్వు ధనవంతులు చేయాలి? ఎవరు చేయాలంట ధనవంతులుగా? నేను ఎవరు మార్చాలమ్మా? దేవుడు మార్చాలి, నువ్వు కాదు. నువ్వు ఎంత కష్టపడ్డా అది కాదు, అది కాదు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే, అరే నేను తొందరగా ధనవంతుని అయిపోవాలనుకున్నారు. అనుకొని వీళ్ళు ఏం చేశారు, పోయి ఒక ఈ షేర్స్లో పెట్టుబడి పెట్టారు. దాదాపు ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. తొందరగా ఈ షేర్స్ పెరిగిపోతున్నాయి కదా, షేర్స్, ఇంగ్లీష్లో, తెలుగులో షేర్స్ అంటారు, వాటాలు. కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దావిదాన్నకు తెలుసు ఇది, అంటే వాటాల సంగతి తెలుసు, చెప్పే విషయం కాదు. ఎంత? 20 లక్షలు పెట్టారు. నిజంగానే రెండో రోజుకి 45 లక్షలు అయింది. మూడో రోజుకి 2 వారాలకి 4 కోట్ల రూపాయలు షేర్స్ అయిపోయినాయి వీళ్ళకి. అబ్బా, 4 కోట్లు. నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని దీవించాడు అన్నాడు. ఏమైందా అంటే, 4 కోట్లు ఉన్నాయి మా దగ్గర అన్నాడు. గుడ్, మంచి ఇల్లు కట్టుకోపో అన్న. మేము తీయము. అరే అమ్ముకోండి బాబా షేర్స్. నేను ఎందుకో చెప్పాను, షేర్స్ అమ్ముకోండి, 4 కోట్లు ఉంది కదా, మంచి మంచి వాల్యూ కదా. వీళ్ళు పెట్టింది 20 లక్షలు, అది ఎంత వాల్యూ వచ్చింది ఇప్పుడు? 4 కోట్లు. నేను కూడా ఈ నిజం చెప్తున్నాడు అని నేను కూడా కొట్టి చూసా. 4,60,00,000 ఉంది. భలే ఉందరా బాబు వెళ్తే అనుకున్నా. పాస్టర్ గారు మీకు 10 షేర్స్ ఇస్తాం అన్నారు. 10 షేర్స్ ఇస్తాం. ఎంత? మీకెంతకి ఇస్తాం? 20 లక్షలు ఇచ్చేయండి అన్నారు. ఒక షేరు 2 లక్షలు. అంత లేదులే బాబు నా దగ్గర అన్న, నాకు వద్దులే అన్న. సో మూడో వారానికి 8 కోట్లు అయిపోయింది వాళ్ళ షేర్స్. 8 కోట్ల షేర్స్ అని నేనే అసలు నాకు దిమ్మ తిరిగిపోయింది. తీసేసుకో బాబ్జీ, ఎందుకు అక్కడ పెడతామన్నా. లే, మీరు 30-50 కోట్లు అయ్యేదాకా తీయం, మేము డిసైడ్ చేసుకున్నాం. రైట్, అయిపోయింది. నవంబర్ 16, 2021-22 ఏమన్నారు మోదీ గారు? ఏం చల్లవన్నాడు చెప్పండి? ఏం చల్లవన్నాడు? ఏం నోట్లు చల్లలేదు. 2,000 రూపాయల నోట్లు చల్లవు. ఉన్నోళ్ళు మార్చుకోండి. సిస్టర్ ఫోన్ చేసింది 4 రోజుల తర్వాత, ఎక్కి ఏడుస్తుంది. ఏమంటారు బాబు, చచ్చిపోయాడేమనుకున్నా. ఏమైందమ్మా అంటే, బ్రదర్ మా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది బ్రదర్ అంది. ఏమైంది, మీ ఫ్లాట్ కట్టేసే ఉన్నాము, కాంప్లెక్స్ కడుతున్నారా అక్కడ? నేను ఇట్లా మాట్లాడుతున్నా. లేదు బ్రదర్, 12 కోట్లు ఉన్న షేర్స్ ఇప్పుడు ఎంతకు పడిపోయినాయంట ఊహిస్తారా? ఎంతకు పడిపోయినాయి? 12 కోట్లు ఉన్న షేర్స్ ఒకటేసారి డమాల్ అని 4,000 పడిపోయింది. ఇది పెట్టిన ఖర్చు ఎంత? అదే 20 లక్షలు పెట్టారు. ఎంతకు పడిపోయింది ఇప్పుడు అది? 4,000. తర్వాత కలిశారు, అంత అయిపోయింది. మొన్న ఈ మధ్య కలిశాడు నాకు ఆయన, ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు భోజనం. అప్పుడు అడిగా, ఏంటా ఎందుకు పెట్టావా అంతంటే, ఏం లేదు మా అన్న వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, అందుకే
ఒకటే రోజునే నేను అన్నది. దేవుడు ఆశీర్వదించాలన్నయ్యా నిన్ను. 20 లక్షలు పెడితే ఎంతకు వచ్చింది ఇప్పుడు? అదే 4,000 వచ్చినాయి. టకీమని పోయి తీసేసుకున్నాడు. ఎందుకు 4,000? ఈయన 4,000 తీసుకున్న తర్వాత 20 నోట్లు మారినాయి కదా, అసలు ఇప్పుడు 0 బ్యాలెన్స్ అయిపోయిందంట. అది ఇప్పుడు ఏం లేవు దానికి విలువ, మూసిపడేశాడు కంపెనీ. సో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారు? లోతుని ఎవరు ఆశీర్వదించారు? బాగా చెప్తారు చిలకలాగా మీరు. మరి నిన్నెవరు ఆశీర్వదించాలి? దేవుడా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆశీర్వదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుంది నీ బ్రతుకు. చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుంది నీ బ్రతుకు. నాకు బాగా గుర్తుంది, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు 10th క్లాస్ కాదు కదా, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఉద్యోగానికి వెళ్ళిన మొదటి రోజు నాకు బాగా గుర్తుంటుంది. అక్కడ ఈరోజు ఎక్కడ ఉన్నాం? ఎవరు ఆశీర్వదించారు? దేవుడు. ఎందుకు ఆశీర్వదించాడు? మా జీవితంలో మొదటి స్థానం దేవుడికి. బ్రతుకున్నంత వరకు దేవుడికి. నేను మొన్న మా మేడం, అమ్మ పర్వాలేదు, అక్కడ ఒక ఆయన, ఒక పాస్టర్ గారు మా ఉదయంతో మాట్లాడి చెప్పాడంట, పోయినసారి ఇట్లా అయిపోయింది అమ్మగారు, పాస్టర్ గారికి ఆయన గుడ్లు తేలేశాడు, చచ్చిపోయాడు అనుకున్నాం మేము. 30,000 అడుగుల నుంచి మేము కిందకి తీసుకొచ్చేపాటికి 3 hours అయిపోయింది. ఉలుకు లేదు పలుకు లేదు, మనిషి చెమటలు పట్టిపోయినాయి, మీకు ఏం ఆన్సర్ చెప్పాలో మాకు తెలియలేదు. అయితే కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గటం మొదలుపెట్టాడు, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సెట్ అయ్యాడు అని చెప్పాడు. నేను ఎప్పుడు ఒకటే ఆశిస్తాను, ఈ దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఆయన పరీక్షల్లో ఎండ్ అయిపోవాలి. ఎందుకంటే నా స్థాయి ఏంటో నాకు తెలుసు, కానీ దేవుడు మరి ఆయన కోసం బ్రతికే అవకాశం ఇచ్చాడు. నేను వాడుకుంటా దాన్ని, ఐ విల్ యూజ్ ఇట్. సో ఈ ఉదయకాలం మరి మన మధ్య లేని మరి ఆ జీవితం ఉంది, మన జీవితం కూడా ఉంది. ఆమె పక్కన పెట్టు. అసలు పెట్టడానికి ఇది అర్హత ఉందా? ఉంది. దేవుడు ఇచ్చాడు అర్హత. ఆమె పక్కన పెట్టు. ప్రభువును గమనించింది. నిజమే, పరికమాన స్త్రీ వ్యభిచారం చేసేది, డబ్బు సంపాదించింది, ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదించింది. ఓకే, దెయ్యాలు పట్టినాయి, ఏ దెయ్యం 7 దెయ్యాలు పట్టినాయి. దేవుడు ఆమె స్వస్థపరిచాడు, తర్వాత ఆమె జీవితాన్ని మార్చాడు. అందుకు కృతజ్ఞతగా దేవుని వెంబడించింది. దేవుని కోసం కాలిపోయింది, నలిగిపోయింది. సువార్త చెప్పటానికి వెళ్ళి ఆ నరమాంస భక్షకులకి అర్థం కాక ఆమెను చంపి తినేశారంట. తర్వాత ఆమె ఎక్కడుందో, ఎవరు చంపారో, ఎక్కడ తిన్నారో ఏం లేదు, మన దగ్గర వివరాలు లేవు. నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళిందని రాసే. తర్వాత ఏమైంది అంటే మనం అర్థం చేసుకోవాలి, చంపి తినేశారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు విశ్వాసులుగా మీరు తుప్పు పట్టిపోకండి, నలిగిపోండి, కరిగిపోండి, విరిగిపోండి, ముక్కలు అయిపోండి ప్రభు పని కోసం. సువార్త చెప్పండి. ఇక మీ అవసరతలు అంటారా? ఒకసారి ఒక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం వాక్యం చూద్దాం. 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఒకసారి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏమున్నాయి పైన. ఏం తింటారో చూడండి, ఏం తాగుతారో ఆలోచన చేయండి, ఏమి ధరించుకుంటారో చూడండి, పిల్లల చదువు ఎట్లా అవుద్ది, పిల్లల పెళ్ళి ఎప్పుడు అవుద్ది, ఆడపిల్ల ఉంది ఎట్లా గడపాలి, ఇల్లు ఎట్లా కట్టుకుంటాము, అందరికి ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడి నుంచో కష్టపడి ఇక్కడికి వచ్చాము, బాగా కష్టపడుతున్నాము, ఇల్లు కట్టుకోవాలి. దేవుడు ఏమన్నాడు? అన్నీ ఇస్తానయ్యా, ముందు నువ్వేం చేయి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు.
అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు ఇస్తాడు, ఆయన టైంలో ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో పునరుద్ధానపు దిన సంతోషకరమైన ఈ సమయంలో మన జీవితాన్ని ఒకసారి చూడు. మరి దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా, ఆమె జీవితం ద్వారా మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.